సో మీలో ఎంతమందికి సనాతన ధర్మం గురించి నిజంగా తెలుసు? నువ్వు ఒక ఇండియన్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. నువ్వు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా, ఇండియాలో ఏ మూల ఉన్నా సరే సనాతన ధర్మం గురించి ఖచ్చితంగా నీకు తెలియాలి. సనాతన ధర్మం అంటే ఓల్డ్ పీపుల్ ఫాలో అయ్యే రూల్స్ అనుకుంటున్నావా? ఒక హ్యూమన్ లైఫ్ సర్వే అవ్వడానికి అదొక మాన్యువల్. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక టెక్స్ట్ బుక్. ఈ జనరేషన్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. కెరియర్ ప్రెజర్స్, రిలేషన్షిప్స్, కంపారిజన్స్, ఈగో, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. కానీ లేనిది ఏంటో తెలుసా? పీస్. సనాతన ధర్మం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అదొక రిలీజన్ అనుకుంటారు. బట్ సనాతన ధర్మం అనేది రిలీజన్ కాదు, అదొక లైఫ్ సైన్స్. సైన్స్ ఇప్పుడు చెప్తున్న చాలా కాన్సెప్ట్స్ సనాతన ధర్మం 1000 years బ్యాకే చెప్పింది. ఈ సనాతన ధర్మంలో మన హ్యూమన్ లైఫ్ కి సంబంధించి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నీ లైఫ్ లో జరిగే ప్రతి విషయం కూడా నీ యాక్షన్స్ రిఫ్లెక్ట్ చేస్తాయి. సో సనాతన ధర్మం ఒక హ్యూమన్ లైఫ్ కి రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తుంది. సనాతన ధర్మం ఎప్పుడు కూడా ట్రెడిషన్స్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వమని చెప్పలేదు. అసలు ట్రెడిషన్స్ ఎందుకు ఫాలో అవ్వాలో అర్థం చేసుకోమని చెప్తుంది. అసలు మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాం? బ్యాలెన్స్, డిసిప్లిన్, పేషెన్స్, గ్రాటిట్యూడ్, సెల్ఫ్ కంట్రోల్, ఇవి మనం నేర్చుకోవాలి. సనాతన ధర్మం అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టుకునేది కాదు, నీ టీషర్ట్ బ్యాక్ సైడ్ వేసుకునేది కాదు, పురాతనమైన గుడుల మీద చెక్కింది కాదు, అది ఎక్కడో పాస్ట్ లో స్ట్రక్ అయ్యలేదు. ప్రతి హ్యూమన్ లైఫ్ ఫార్వర్డ్ వెళ్ళడానికి అదొక ఫౌండేషన్ లాంటిది. సో ఈ విషయం తెలియక చాలా మంది ఈ సనాతన ధర్మంకి ఒక రిలీజియన్ ట్యాగ్ చేశారు.